నిన్ను ఎవరూ పట్టించుకోవడం లేదు అని అనుక్షణం బాధపడుతూ, నిన్ను నువ్వే బాధ పెట్టుకుంటున్నావు. నిన్ను ఎవరు పట్టించుకోవడం లేదు అంటే, నువ్వు దేనికి పనికిరావు అని అర్థం కాదు. నీ వద్ద ధనం లేదు అని అర్థం. ఇక్కడ ధనం ఉన్నవారిని పరమాత్ముడిలా చూస్తారు. అదే ధనం లేని వారిని పురుగులా చూస్తారు. అదే నీకు పలుకుబడి పెరిగి నీ వద్ద అపారమైన ధనం ఉన్నప్పుడు, ఈరోజు నిన్ను చులకనగా చూసిన వారే రేపు మహారాణిలాగానో, మహారాజులాగానో చూస్తారు. నీవు ఎక్కడ పుట్టావు? ఏం చేస్తున్నావు? ఎంతటి దరిద్రాన్ని అనుభవిస్తున్నావు అనేది ఎవ్వరికీ అవసరం లేదు. నీ వద్ద ధనం ఎంత ఉంది? పలుకుబడి ఎంత ఉంది? ఎంత సంపాదిస్తున్నావు? అన్నదే లెక్కలోకి తీసుకుంటారు. నీ అమాయకత్వంతో ఎన్నో విధాలుగా ఎందరి దగ్గరో మోసపోయావు. ఒక్కసారి మోసపోయావు అంటే అది కర్మానుసారం జరిగింది అనుకోవాలి. అదే రెండోసారి మోసపోయావు అంటే ఎదుటివారిపైన నీవు పెట్టుకున్న అతి విశ్వాసమే నిన్ను మోసపోయేలా చేస్తుందనుకోవాలి. కానీ పదే పదే నువ్వు మోసపోతున్నావు అంటే అది పూర్తిగా నీ తప్పే. నీ చేతకానితనమే అందుకు కారణమవుతుంది. నీకు ఎంత నష్టాన్ని కలుగజేసినా, వాళ్ళు నీకు ఎంత నమ్మక ద్రోహాన్ని తలపెట్టినా ఇంకా వాళ్ళ చుట్టూనే తిరుగుతూ ఉన్నావు. నిన్ను మోసం చేసి కపట నాటకాల మధ్యలో ఇంకా తిరుగుతున్నావు అంటే కేవలం వారి సానుభూతిని అందుకోవడం కోసమే బ్రతుకుతున్నావని అర్థం. నీతో వారికి అవసరం తీరిపోయింది. నీతో వారికి ఎలాంటి అవసరం లేదు అన్న విషయం నీకు కూడా బాగా తెలుసు. నీవు ఇలాగే వారి కోసం ప్రాధేయపడి తిరుగుతూ ఉంటే నిన్ను వాళ్ళు లెక్కలో నుంచి తీసేస్తారు. వారు అవమానించేది కాకుండా మరొకరితో అవమానించేలా చేస్తారు. ఇది కలికాలం. నీవు వారికి ఎలా సహాయపడతావు, ఎలా లాభపడతావు అన్న ఆలోచనతోనే స్నేహం చేస్తారు కానీ నిన్నుగా చూసి కాదు. నీ వద్ద అపారమైన ధనం ఉండాలి, లేదా గొప్ప పలుకుబడైనా ఉండాలి. ఈ రెండు నీ వద్ద లేనప్పుడు బయటవారే కాదు, కనీసం నీ ఇంట్లో వాళ్ళు కూడా నిన్ను లెక్క చెయ్యరు. నీకు విలువ ఇవ్వరు. పవిత్రమైన ప్రేమకు, ఆప్యాయతలకు, బంధాలకు, బంధుత్వాలకు విలువ లేకుండా పోయింది. ఈ సమాజంలో 99% ఇలానే ఉన్నారు. నీ జీవితంలో ఎదుటపడే వారితో నీవే అప్రమత్తంగా ఉండాలి. వారితో స్నేహమైన, బంధమైన, బంధుత్వమైన ఆచి తూచి అడుగులు వేయాలి. మౌనానికి మించిన ఆయుధం లేదు. ఒక్కొక్కసారి ఆ మౌనమే ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది. సమస్యలు నీ దరికి రాకుండా చేస్తుంది.